మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం తిరుప్పావైలో ఈరోజు 25వ పాశురాన్ని అనుసంధానం చేసుకొని దాని యొక్క అర్థ విశేషాలను తెలుసుకుందాం. దాన్ని అనుసంధానం చేసుకుందాం. వరుత్తి మగనాయ్ పిరందు ఓరిరవిల్ వరుత్తి మగనాయ్ వళిత్తు வளரா தரக்கினானாகித்தான் தீங்குனினைந்தா கருத்தை பிள்ளை பித்து கங்கன் வயித்தில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அருத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம்பாடி வருத்தமும் తీరందు మగిలిందేలోరంబావాయ్. ఇది 25వ పాశురం అండి. ఈ పాశురంలో భగవంతుడి యొక్క అవతార విశేషం, అవతార రహస్యాన్ని కీర్తిస్తున్నారు గోపికలు. నిన్నటి పాశురంలోనేమో మనకు వారు బయటకు వచ్చిన తర్వాత మంగళాశాసనం చేసిండ్రు. ఈరోజేమో అవతార విశేషాన్ని కీర్తిస్తున్నారు. మరి ఈ పాశురంలో దాని యొక్క బాహ్య అర్థాన్ని ముందు తెలుసుకుందాం. ఒక ఆమెకు మగబిడ్డగా అవతరించి అదే రాత్రి వేరొక తల్లి అంటే దేవకికి మగబిడ్డగా జన్మించాడు. మరి అదే రాత్రి వసుదేవుడు తీసుకెళ్ళి యశోదకి బిడ్డగా దాగి పెరిగిండు అంటున్నారు. అంటే అంతే కదండి, ఇక్కడ ఉంటే ఆయనకి అవధ్యం తలపెడతారు కాబట్టి ఈయనని అక్కడికి చేర్చిండ్రు. ఎందుకు? అక్కడ క్షేమంగా ఉంటాడు అని. దాగి పెరిగిన ఓ కృష్ణ అంటున్నారు వీళ్ళు. అట్లా నీవు జీవించుట ఓర్వలేక, కృష్ణుడు బతికుండొద్దనే కదా విరోధులు అనుకునేది, ఆయన జీవించకుండా ఉన్నాడు అని తెలిసి వాళ్ళు తట్టుకోలేకపోయారు. అయితే ఏం చేసిండ్రు? నీకు కీడు తలపెట్టాడు. ఎవరు? వాళ్ళ మేనమామ కంసుడు. ఆ దురుద్దేశమే కదా, ఆయనకు సదుద్దేశం ఏముంది? తననే చంపుతాడేమో మేనల్లుడు అని భయంతో ఆ కృష్ణుడిని వధించాలనుకున్నాడు. అయితే కృష్ణుడు ఏం చేసిండు? మరి ఆయన ఉద్దేశాన్ని తలకిందులు చేసేసి ఆ కంసుని కడుపులో చిచ్చు అంటే అగ్నిలాగా ఉన్నాడట. భయాన్ని కలిగించాడు కంసుడికి. ఎక్కడో పెరుగుతున్నాడు అంటే ఈయన కడుపులో ఆగమాగం అయిపోతుంది అంటాం కదా మనం ఏదైనా టెన్షన్ పడ్డప్పుడు. అలాగనమాట. కంసుడికి ఇక నిద్ర పడతలేదు, అట్లా చేసిండు. మరి దేనివల్ల ఎందుకు చేసిండు అంటే ఆశ్రిత వ్యామోహము గలవాడా అంటున్నారు. ఆశ్రితుల పట్ల మోహము, ప్రేమ ఉండి ఆ శత్రువులను, వాళ్లకు శత్రువులైన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు అనమాట. నిన్నే కోరి వచ్చామయ్యా మేము, కానీ నీ నుండి ఏదో మేము కోరుకొని రాలేదు, నువ్వేదో మాకు ఇవ్వాలి అని మేము కోరుకొని రాలేదు, నిన్నే కోరుకుని వచ్చినాం మేము, నిన్న దర్శనం చేసుకోవాలని. మరి స్త్రీకి మరి నీవెంత గొప్పవాడివి, స్త్రీ అనదగు ఐశ్వర్యం కలిగిన వాడివి. అంటే ఆ లక్ష్మీదేవి యొక్క ఐశ్వర్యం ఎవరు? నారాయణుడు. మరి లక్ష్మీదేవే ఐశ్వర్యవంతురాలు. అటువంటి లక్ష్మీదేవిని కలిగినవాడా నువ్వు? నీ వీర చరిత్రను మేము కీర్తిస్తున్నాము. ఆ కీర్తించడము అనేది మేము పడిన శ్రమ. అంటే పొద్దున్నే లేచి వస్తున్నారు కదా పాపం నడుచుకుంటూ వాళ్ళు. ఆ పడిన శ్రమ అంతా
ఇప్పుడు ఏమైందట అంటే నీ యొక్క దివ్య దర్శనం చేత అంతా శ్రమ అంతా తీరిపోయి చక్కగా ఆనందిస్తున్నాము మేము అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ నిన్న సింహాసనం మీద కూర్చోబెట్టిండ్రు కదా, ఈరోజు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మ అంటే ఎలా అవతరించాడో దాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే దీని యొక్క అంతరార్థం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు రాముడుగా కృష్ణుడిగా ఈ భూమి మీద అవతరించిండు, మనకు తెలుసు కదా. విభవ అవతారాలు అంటారు వీటిలను. అంటే భూమి మీద అవతరించిన నరసింహస్వామి అంటే ఆయన ఎక్కువ రోజులు లేడు, వామన అవతారం కూడా ఉన్నది, కానీ ఇట్లా కొంతకాలము లేదు. ఓన్లీ రాముడు కృష్ణుడు మాత్రమే చాలా కాలం ఉన్నట్టుగా మనకు పెద్ద కథలు ఉన్నాయి. కాబట్టి విభవ అవతారం అంటే రాముడు కృష్ణుడు అని చెప్తుంటాం. మరి ఒక తల్లికి జన్మించిన వాళ్ళు కదా. అయితే ఇక్కడ దశరథుడు ఒక 4 తపస్సు చేస్తేనేమో బిడ్డగా పొందిండ్రట. ఎవరు? 3 భార్యలు దశరథుడు చేస్తే రాముడిగా అవతరించాడు. అట్లాగనే ఇంకా 4 దేవకి వసుదేవులు నంద యశోదలు, వాళ్ళు 4 తపస్సు చేసిండ్రు. తపస్సు చేయడం వల్ల వాళ్లకు ఆ పరమాత్ముడే కుమారుడిగా అవతరించాడనమాట, జన్మ తీసుకున్నాడు. మరి దీంట్లో విశేషం ఏంటి? భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు మనం జన్మ తీసుకున్నాం. అయితే మనమేమో ఆ భగవంతుడి దగ్గర నుండి దూరంగా వచ్చేసినాం భూలోకానికి. కానీ భగవంతుడు అక్కడి నుంచి భూలోకానికి వస్తున్నాడు అంటే మన దగ్గర మన కోసం వస్తున్నాడు భగవంతుడు. చూడండి, మనమేమో భగవంతుడిని వదిలేసి వచ్చాము మన కర్మానుభవం వల్ల. భగవంతుడేమో మనను ఉద్ధరించడం కోసము, మన కోరికలను తీర్చడం కోసము మళ్ళీ తను అవతరిస్తున్నాడు. ఈ భూమి మీదకి వచ్చి మనకు సౌలభ్యాన్ని కలిగిస్తున్నాడు. సౌలభ్యం అంటే చూడండి, మన ఫ్రెండ్లాగా మన దేవుడు ఉన్నాడు అంటే ఎంత ఇది కదా. గోపికలకు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ లాగానే ఉన్నాడు కదా. యశోద చేతిలో తన్నులు కూడా తిన్నాడు కదా. అంటే భక్త సులభుడుగా మనకు దగ్గరగా వచ్చాడనమాట. ఇక్కడ మరి అటువంటి భగవంతుడు ఇక్కడికి వస్తే ఏమవుతుందట అంటే దేవకి వసుదేవులకు ఏమైంది? వాళ్ళ కాళ్ళకు కట్టిన గొలుసులు వాటంతట అవే తొలగిపోయినాయి. వసుదేవుడికి చెప్పాడు కదా, నువ్వు పోయి గోకులానికి పోయి అక్కడ యశోద దగ్గర నన్ను పడుకోబెట్టేసి అక్కడి నుంచి యోగమాయ ఉంది తీసుకురమ్మన్నాడు. అప్పుడు ఎట్లా పోవాలి? మరి సంకెళ్ళు ఉన్నాయంటే ఆ భగవద్ దర్శనం చేసుకోవడం వల్ల ఆయనకున్న సంకెళ్ళు తొలగిపోయినాయి, మన కష్టాలు తొలగిపోయినాయి, మా శ్రమంతా తొలగిపోయింది అని గోదాదేవి చెప్పింది. అక్కడేం జరిగింది? ఆ రోజు అవతరించినప్పుడు వసుదేవుడి సంకెళ్ళు ఊడిపోయినాయి అన్నమాట. అంటే ఆయన కష్టాలు తొలగినాయి. ఇంకేంటి, జన్మని ఎత్తాడు ఆడపిల్ల అని తెలిసినాక వీళ్ళని జైలు నుంచి బయటకు పంపించేస్తారు కదా. అలా ఈ కృష్ణుడు 2 తల్లులు, ఇక్కడ యశోద దేవకీదేవి, అక్కడ యశోద, 2 తల్లులు. అంటే కృష్ణుణ్ణి చేరడానికి మనకు 2 మంత్రాలు. యశోద మంత్రం అని ఒక ఆశ్రమంలో చెప్పుకున్నాం కదా. ఏం మంత్రం అది? అష్టాక్షరి మంత్రం. ఇంకొకటేమో వాసుదేవ 12 మంత్రం. అది 12 అక్షరాలు ఉంటాయి, 12. అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అంటే 8 ఉంటాయి అన్నమాట. ఈ 2 తల్లులు అంటే 2 మంత్రాలుగా చెప్తున్నారు ఇక్కడ. మరి నారాయణ వాసుదేవ అనే శబ్దాలు దేన్ని సూచిస్తున్నాయంటే విశ్వవ్యాపకత్వాన్ని. అంటే ప్రతి జీవిలో ప్రతి చోట ప్రకృతి అంతా నిండి ఉన్నాడు పరమాత్ముడు. అందుకే కదా ప్రకృతిలో దర్శించాలి భగవంతుణ్ణి అని గోదాదేవి మనకు తెలియజేసిందనమాట. అందుకే మనకు శంకర భగవత్పాదులు కూడా ఏమన్నారు అంటే నారాయణ వాసుదేవ శబ్దాలు అంటే భగవన్
అని అంటే ఎవరు? ఆ నారాయణుడికే చెందుతుంది. ఇంకా వేరే ఎవరిని కూడా భగవాన్ అని అనర్దు. అంటే భగవాన్ అనే శబ్దము నారాయణ వాసుదేవ శబ్దముల చేతనే వివరించబడుతుంది. ఆ విశ్వవ్యాపకత్వం కలిగిన నారాయణుడికే భగవాన్ అని శబ్దము తగి ఉన్నది అని వివరించిందనమాట. కాబట్టి ఆ మంత్రములకే పరమాత్మ వశుడై ఉంటాడు. ఈ 2 మంత్రాలకు తల్లికి కుమారుడు వశుడై ఉంటాడు, తల్లి ప్రేమకు. అట్లనే భగవంతుడు భక్తుల ప్రేమకు వశుడై ఉంటాడు. మరి ఆ భక్తులు ఎప్పుడు అవుతున్నారు? ఈ 2 మంత్రాలను ఎవరైతే అనుష్ఠిస్తారో అప్పుడు ఆ పరమాత్ముడు ఆ భక్తికి వశుడైతాడు. మరి వీళ్ళు అందుకే కదా నందుడు అనే ఆచార్యుడి దగ్గర యశోద అనే మంత్రాన్ని తీసుకుని సమశ్రీణం చేసుకొని ఆ అష్టాక్షరి మంత్రాన్ని స్మరించిన తర్వాతనే భగవద్ దర్శనం కలిగింది. మరి అది కూడా లక్ష్మీ పురుషకారంతో, నీలాదేవి అలా అన్నమాట. అయితే భగవతత్వం లేకుండా చేయాలి అని ఎవరు అనుకుంటారు? భగవంతుడి యొక్క విరోధులు. వాళ్ళు ఎవరైనా అలా అనుకున్న వాళ్ళు ఇక్కడ భూమి మీద ఉన్నారా? ఎవ్వరూ ఉండరు. వాళ్ళే లేకుండా పోతారు. మరి ఆ విధంగానే శ్రీకృష్ణుడిని ఏం చేసిండు? శ్రీకృష్ణుడు లేకుండా చేయాలనుకున్నాడు కంసుడు. అయితే ఈ కంసుడు ఏం చేస్తాడో ఏమో కృష్ణుడిని అని కృష్ణుడి యొక్క భక్తులందరూ ఆశ్రయించిన వాళ్ళందరూ భయంతో ఉన్నారు. అయ్యో కంసుడు ఏం చేస్తాడో ఏమో కృష్ణుడిని అని. అలాంటప్పుడు ఏం చేసిండు శ్రీకృష్ణుడు అంటే వీళ్ళలో ఉన్న భయాన్ని తీసుకుపోయి ఆ కంసుడి కడుపులో అగ్నిలాగా పెట్టేసిండు. అప్పుడు కృష్ణుడు ఎప్పుడు వచ్చి నన్ను చంపుతాడో అనే భయంతో మండి ఆయన అవస్థపడ్డాడు అనమాట. కంసుని కడుపులో పెట్టేసిండట. ఆశ్రితుల భయాన్ని తీసుకుపోయి అక్కడ పెట్టేసిండు. మరి హనుమలంకను భౌతికంగా అగ్నితోని కాల్చి వచ్చిండు కదా రామాయణంలో. అట్లనే సీతమ్మ శోకాగ్నిని తీసుకొని పోయి అది కాల్చొచ్చిండు అని చెప్తూ ఉన్నారనమాట. అంటే అంతే కదా, సీత యొక్క శోకాన్ని తొలగించడానికి ఆయన వచ్చిండు, తొలగించిండు, ఆమె సంతోషపడ్డది. మరి ఆ శోకం అనే అగ్ని ఉంది కదా, దాన్ని ఏం చేసిండు అంటే దాంతోనే ఆ శోకాగ్ని వల్లనే ఆ లంక అనేది బూడిదైపోయింది అనమాట. అట్లనే ఇక్కడ కూడా ఆశ్రితులు ఇప్పుడు దేవకి వసుదేవులు వీళ్ళందరినీ హింస పెట్టిండు కదా ఆయన. మరి వీళ్ళందరూ కృష్ణుడి భక్తులు. మరి వీళ్ళ భయాన్ని తీసుకుపోయి ఆయనను కడుపులో అగ్ని వలె ఉంచిండట. అది ఇక్కడ మనకు అంతరార్థంగా చెప్తున్నారు. మరి దేహమే ఆత్మ అనే అభిమానము, అహంకారం, ఈ దేహమే నేను అనుకుంటూ ఉంటాం కదా. నేను నేను అన్నీ ప్రతిదీ ఏది చేసినా కూడా, దేవుడికి పూజ చేసినా నేను, ప్రసాదం పెట్టినా నేను, ఇట్లా ప్రతిదానికి నేను 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 అంటాం కదా, అదే అహంకారం. మనం పెట్టడం ఏంటండి? మనకే ఇచ్చిందే భగవంతుడు. భగవంతుడికి మనం పెట్టాం. మనం పెట్టాల్సింది మన భక్తిని ఆయన పాదాల వద్ద. కానీ మనం అట్లా అనుకుంటామా? అన్నము ఆరగింపు చేసినా నేను అంటాం. మనకెక్కడిది? ఆ జ్ఞానాన్నే మనము పొందాలన్నమాట. కృష్ణుడు అన్నమాటనే ఓర్వరు వాళ్ళు, ఎవరు? విరోధులు. అంతే కదండి. ఇంత చిన్న 3 నెలల పిల్లప్పటి నుంచే పాలు ఇవ్వడానికి పూతన, శకటాసుడు, ఎట్లా ఒక్కొక్కళ్ళు కాగానొకళ్ళు రాక్షసులు వస్తూనే ఉన్నారు. ఇంత చిన్నప్పటి నుంచే పాపం శత్రు సంహారం చేసిండు కృష్ణుడు. రాముడు అంటే అడవికి పోయినాక ఎన్నో రోజులకు శత్రు సంహారం చేసిండు. కానీ కృష్ణుడు అయితే పుట్టినప్పటి నుంచి ప్రారంభమైంది శత్రు సంహారం చేయడం అనేది. అయితే ఇక్కడ భాగవత విషయంలో మనం చేస్తూ ఉంటాం అపచారాలు. అంటే భక్తి కలిగిన వాళ్ళను ఎవరైనా హింసిస్తే భగవంతుడు తట్టుకోలేడు.
భగవంతుణ్ణి తిట్టినా ఏమనుకోడట. కానీ భగవంతుణ్ణి నమ్మిన భక్తులను తిడితే మాత్రం ఆయన భాగవత అపచారం చేస్తే తట్టుకోలేడు. అందుకే వచ్చేసిండనమాట. ఎవరి బిడ్డడుగా పుట్టి ఎవరి దగ్గర పెరుగుతున్నాడు చెప్పండి? ఒక చోట పుట్టిండు, ఒక చోట పెరుగుతూ ఉన్నాడు అని మన గోదా గోపిక వాళ్ళు, ఆ కంసుడు ఏనాడో చంపబడిపోయిండు, కంసుని వలన భయం చేత ఒక ఆమెకేమో బిడ్డడుగా పుట్టిండు, ఒక ఆమెకేమో బిడ్డడుగా పెరిగిండు అని అంటున్నారు. అసలు వాడు బతికి ఉన్నా వాడు చచ్చినతో సమానము అని వీళ్ళు చెప్తున్నారు. అంటే భగవంతుడు చంపుదాము అనుకునే అంటే వాడు బతుకుతాడా? అట్లాంటి వాళ్ళు ఎవరు ఈ భూమి మీద ఉండలేరు. భూమి మీదనే కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కోరుకున్న వాళ్ళు అవుతారు అని ఒక రాముడు ఒక కృష్ణుడు అన్నట్లు గోపికలు ఆ భాగ్యాన్ని నోచుకున్న దేవకి యశోదల గురించి చెప్తూ ఉన్నారన్నమాట. ఈ పాశ్రంలో గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా పిల్లలు గొప్పవాళ్ళు అయిన అనుకోండి, అప్పుడు ఏమంటారండి? వాళ్ళ గొప్పతనం గురించి చెప్తూ అబ్బా మీ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు అంటారు. ఎందుకు గుర్తు చేసుకోవాలండి? మరి జన్మ ఇచ్చింది వాళ్ళు. ఈ జన్మ అంటూ ఉంటేనే కదా నువ్వు ఏదైనా సాధిస్తావు. ఈ జన్మ ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు అనేవాళ్ళు ముఖ్యంగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ పాశ్రం ద్వారా జన్మ ఇచ్చిన పెంచిన తల్లి కన్న తల్లిని గుర్తు చేస్తూ ఉన్నారు. మరి అటువంటి మరొక తల్లి శిశువుగా పెరిగినావు ఓ కృష్ణ, కనిపెంచిన తల్లులుగా వారి అదృష్టాన్ని ఏమని పొగుడుతాము? ఎంత అదృష్టం అండి యశోదది. దేవకి కన్నది, కన్నా నేను అని ఆమె సంతోషపడవచ్చు. కానీ యశోదది ఎంత అదృష్టం. తన బిడ్డగా ఒక భగవంతుణ్ణి తన బిడ్డగా తన దగ్గర పెంచుకున్నది. అట్లా అటువంటి అదృష్టాన్ని వీళ్ళు ఇక్కడ గుర్తు చేసి కీర్తిస్తూ సంతోషిస్తున్నారన్నమాట. మరి ఇక్కడ దీనికి ఏమంటున్నారంటే పరమాత్మ తత్వాన్ని ప్రకాశింపజేస్తుంది దేవకి. అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా 2 మంత్రాలు అని. ఒక ఆమెనేమో యశోద కీర్తి, పరమాత్మకు తన వశవర్తిని చేయిస్తుంది. ఏంటిది? యశోద అంతే కదా, వశం చేసుకున్నది తన ప్రేమతోని తన భక్తితోని, కన్నయ్య కన్నయ్య అనుకుంటూ. చివరకు ఆమె ప్రేమతోని అల్లరి చేస్తూ ఉంటే ఆమె వెంట అసలు ఆమెకి ఇంకా వేరే పనే లేదు. కృష్ణుడి గురించి పాటలు పాడడం, కృష్ణుడి గురించే తలుచుకోవడము, కృష్ణుడి గురించే మాట్లాడడం తప్ప ఇంకేదీ లేదు ఆమెకు నిరంతరము. అటువంటిదన్నమాట. అయితే ఆమె వశవర్తినిగా ఉన్నారన్నమాట. అదే మహామంత్రము. వీరిద్దరు చేసింది ఏంటిది? దేవకి నారాయణ అష్టాక్షరి మంత్రం అయితే యశోద వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రము అని మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి అష్టాక్షరిని ఆచార్య సమాశ్రయణం చేసి ఉపదేశం పొందుతాం. మరి అది రోజు మనము ఎప్పుడైతే సమాశ్రయణం చేసుకుంటామో అప్పటి నుంచి రోజు దాన్ని అనుసంధానం చేసుకొని తీర్థం తీసుకుంటాం, శ్రీపాద తీర్థాన్ని. మరి ద్వాదశాక్షరిలో అష్టాక్షరి అంత స్పష్టంగా భగవతత్వము ఉండదు, కానీ విశ్వవ్యాపకత్వం అనేది ఉంటుంది. అంటే ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు అన్నదేమో యశోద. అందుకే కదా ఎక్కడ చూసినా కృష్ణయ్యనే కనిపిస్తాడు ఆమెకు. కాబట్టి ఈ 2 మంత్రాలు ఇద్దరు తల్లులకు వశవర్తి అయినవాడా అని కృష్ణుణ్ణి కీర్తిస్తున్నారు. అందుకే సహస్రనామాలు వచ్చినాయి ఆయనకు, వట్టిగా రాలేదు. ఆయన ఎన్నో కష్టపడి తెచ్చుకున్నాడు ఆ నామాలన్నీ. గోవిందనామం కానీ ఇవన్నీ విష్ణు సహస్రనామంలో ఎట్లాంటి సహస్రం అంటే సహస్రమే కాదు, అనంతమైన నామాలు ఉన్నాయి. అయితే పరమాత్మ రక్షించుమంటే చాలు రక్షిస్తాడు. మనస్ఫూర్తిగా ఆ మాట అనకపోయినా పర్వాలేదు, పైన అన్నా రక్షిస్తాడట.
భగవంతుడు ఎప్పుడు మనం రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు మన పక్కనే. కానీ మనం నమ్మకంతో పిలవాలి. అప్పుడు ద్రౌపది పిలిస్తే వచ్చి రక్షించలేదా? ప్రహ్లాదుని రక్షించలేదా? ధ్రువుణ్ణి రక్షించలేదా? మరి కానీ శిక్షించినప్పుడు మాత్రము ఆలోచిస్తాడట, శిక్షించాడు వెంటనే. కంసుడిని కూడా వెంటనే శిక్షించలే. రాముడిని కూడా రాముడు రావణాసురుణ్ణి శిక్షించిండా? వెంటనే శిక్షించలేదు. యుద్ధం చేయడానికి రథము పాడైపోయింది, నువ్వు పోయి రేపురా ఆలోచించుకొని అని పంపిస్తాడు. నిరాయుధుడు అయినప్పుడు నేను నిన్ను చంపను, నువ్వు పోయి ఆలోచించుకో, ఇప్పుడైనా సరే నువ్వు శరణు వేడి సీతాదేవిని తెచ్చి అప్పగిస్తే నేనేం చెయ్యను అని చెప్తాడు. అట్లా ఆలోచిస్తాడు. కానీ మనము రక్షించు అని వట్టి మాట వరుస కన్నా కానీ వచ్చి రక్షించడానికి సిద్ధంగా ఉంటాడట. అంత దయాళు అన్నమాట. మనసులో కూడా కీడు తలంచడు ఎవ్వరికి. అంటే శత్రువులనైనా విరోధులనైనా రక్షించడానికే ఆలోచిస్తాడు. ఇక తప్పదన్నప్పుడే శిక్షిస్తాడు. శిశుపాలుడికి చూడండి ఎన్ని మాటలు అంటాడు, కానీ 100 తప్పుల దాకా సహించిండు మాట ఇచ్చినందుకు. అట్లా కంసుని ఏమేమి అనుకున్నాడో అవన్నీ తలకిందులు చేసేసిండు కృష్ణుడు అని తెలియజేస్తుందన్నమాట. వీళ్ళు అంటున్నారు అట్లా ఆశ్రితులను కాపాడడం కోసము నువ్వు దుష్టులను ఆలోచనలను తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు. వాళ్ళు తొలగించుకోకుండా ఇంకా శత్రుత్వం చేసినప్పుడు తప్పక వాళ్ళను సంవరిస్తాడు. చివరకు ఏం చేస్తారు మరి? చెప్తే వినకపోతే పిల్లల్ని కూడా మనం దండిస్తాం. అట్లనే భగవంతుడు సంహరించాడు, వినలేదు కాబట్టి అని ఇక్కడ చెప్తున్నారు. అయితే ఆహారం జీర్ణం చేయడానికి లోపల భగవంతుడే వైశ్వాన రూపంలో ఉంటాడు, అగ్ని రూపంలో మన కడుపులో ఉంటాడు. ఇప్పుడు మనం ఏమన్నాము, ఆశ్రితుల భయాన్ని తీసుకుపోయి కంసుడి కడుపులో అగ్నిలాగా పెట్టిండు అన్నాం కదా. అంటే భగవంతుడే వైశ్వాన రూపంలో ఉండి మనకిప్పుడు జీర్ణమవుతుంది అంటే ఎట్లయితుంది? ఆ భగవంతుడే లోపల ఆ మెకానిజం అంతా తయారు చేసిండు. ఏదైనా ఉష్ణం వల్లనే మనకు, అందుకే కదా శరీరం వేడిగా ఉంటుంది. వేడిగా లేకుండా చల్లబడిపోయిందంటే మనము బతికి ఉన్నట్టు కాదు. కాబట్టి కంసుడిని చంపాడు. ఆ కడుపులో అగ్ని ఉపకారమే చేస్తుంది. కడుపులో మనకు వేడి ఉంది అంటేనే కదా మనం బతికుంటాము, మనం తిన్న ఆహారం జీర్ణమవుతుంది. మరి కంసుడిని చంపిన కృష్ణుడు కంసునికి ఉపకారమే చేసిండు. కానీ ఆ శాపాన్ని తొలగించి మరణ భయంతో ఎల్లవేళలా స్మరించిన అతనికి మోక్షాన్ని ఇచ్చిండు. చూడండి, ఇప్పుడు ఆయననేమో భయంతో, అంటే విరోధులు కూడా, ఇప్పుడు ఎవరైతే నాస్తికులు ఉంటారో వాళ్ళు కూడా నిరంతరం నామజపం చేస్తారు. ఎందుకంటే వ్యతిరేకంగా వాదించడం కోసం, డిబేట్లలో పాల్గొనడం కోసము వాళ్ళు అన్నీ చదువుతారు పుస్తకాలు తీసి, ఎందులో ఏం తప్పు ఉంది అని. ఇంకా మనం చదవకపోయినా, భక్తులు చదవకపోయినా కూడా వాళ్ళైతే తప్పకుండా చదువుతారు. కాబట్టి అటువంటి వాళ్ళను కూడా దయాళు కాబట్టి వాళ్ళకు కూడా మోక్షాన్ని ఇస్తాడు భగవంతుడు అని చెప్తున్నారు ఇక్కడ. మరి మేమైతే నిన్ను కోరి వచ్చినాం, మాకేదో కావాలి అని కోరికతో రాలేదు. మాలాగా ఉద్యోగం రాలే, ప్రమోషన్ రాలే, ₹1,00,00,000 కావాలి అని కోరిక కోసం వెళ్ళలేదు భగవంతుడి దగ్గరికి. వీళ్ళు చిన్నపిల్లలు కదా పాపము, అందుకని కృష్ణుడిని చూడడానికి, దర్శించుకోవడానికే పోయినరట వాళ్ళు. కాబట్టి ఈరోజు నేను కావాలంటున్నారు, పరవాద్యం కావాలని అడిగినరట. మరి అక్కడికి పోయినప్పుడేమన్నారు? నిన్ను కోరే వచ్చినామన్నారు. తర్వాత ఏమడిగిండ్రు? పర అనే పురుషార్థం కావాలి మాకు, నువ్వు అప్పుడు ఇస్తా అన్నావు కదా, నిన్ను కావాలని అంటున్నారు, నువ్వే కావాలి అంటున్నారు, మళ్ళీ పరా కావాలి అంటున్నారు. మేము అడిగితే నువ్వు ఇస్తావా? నీ దయ ఉంటే నీకు ఇయ్య బుద్ధి అయితే ఇస్తావు అంటారు కదా కొంతమంది.
మనం కూడా అంటాం, అమ్మో తల్లి నేను అడుగుతూ ఇస్తావా, నువ్వేమన్నా నీకు ఇష్టం ఉంటే ఇస్తావు కానీ అంటే భగవంతుడికి ఇష్టం ఉంటే చేస్తాడు మనకు. కానీ నువ్వు ఇయ్యాలి అని అంటే ఇస్తాడా? ఇయ్యడు. మనకు అర్హత ఉందా లేదా చూసి ఇస్తాడు. నాకు ₹1,00,00,000 కావాలి అని ఒక చిన్న పిల్లగాడు పోయి అడిగి తీస్తాడా? వాడికి అర్హత ఉండాలి. ఐఏఎస్ కావాలి అంటే ఇస్తాడా? ఇయ్యడు. భక్తుడైనా రోజంతా భజన చేసినా కూడా ఇయ్యడు. ఎందుకంటే అర్హత ఉండాలి. అర్హత సంపాదించుకుంటే ఇస్తాడు. అయితే పర అంటే ఇక్కడ పరమ పురుషార్థము అని. మరి ప్రతి జీవికి పురుషుడు అంటే ఎవరు? ఆ పరమాత్ముడే అని మనకు చెప్పిండ్రు కదా. అయితే ఈ విధంగా మనము స్వామి నువ్వే కావాలి అనాలి మనం. అయితే ఆయనే మనవాడైతే మనకు అడగడం కూడా రావాలి అంటున్నది గోదాదేవి. ఇప్పుడు మనకేదో పైసలు కావాలి, వస్తువులు కావాలి, బంగారం కావాలని అడిగామనుకోండి, ఏదో ఒకటే అడుగుతాము. అడిగితే ఒకటే వస్తుంది. కానీ మనం అడగకుంటే భగవంతుడు నువ్వే కావాలి అంటే భగవంతుడే మనవాడు. ఇప్పుడు అన్నం వడ్డించే వాళ్ళు మన చుట్టాలు, మనకు బంధువులు అనుకోండి, అడిగి అడిగి వడ్డిస్తారు సంపూర్ణంగా. లేకపోతే మనం అడగాల్సి వస్తుంది. ప్రతి ఒక్కటి పప్పయ్యి చారయ్యి అన్నీ అడగాలి కదండి. అదేవిధంగా భగవంతుడే మనవాడైనప్పుడు మనకు తక్కువేముంటుంది, లోటు ఉండదు. కాబట్టి భగవంతుడి దగ్గరికి పోయి మనకు అది కావాలి ఇది కావాలని అడగొద్దు, నువ్వే కావాలి అనాలి అని ఈ పాశ్రం ద్వారా మనకు గోదాదేవి తెలియజేస్తుంది. కాబట్టి మనం భగవంతుడి ముందర కోరికల లిస్టును పెట్టకూడదు. భక్తితో భగవంతుడిని ధ్యానిస్తే మనకేమేం కావాలో అవన్నీ భగవంతుడే సమకూరుస్తాడు అని మనకు విశ్వాసం ఉండడమే భక్తి. ఇదండి ఈ పాశ్రంలో మనకు ఆ గోదాదేవి తెలియజేసింది. మరి కాబట్టి ఆ కృష్ణుని నామాన్ని లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం ఇచ్చింది మనకు. కాబట్టి సమశ్రేణమైన వాళ్ళు ఓం నమో నారాయణాయ మంత్రాన్ని, మా సామాన్యులు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని స్మరించాలి. ఈ రోజంతా కూడా ఆ కృష్ణుణ్ణి తలుచుకోవాలి. అప్పుడు మన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఇదండి మరి 25వ పాశ్రానికి విశేషార్థాలు. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.